ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ, మధురవాడ, ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులను చేపట్టారు. ఇక ఏపీలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇప్పటి వరకు జరిపిన ఏసీబీ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? విషయాల్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీపీ దాడులు అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇటీవలే కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇటు సోమవారం పూట ఏదైతే ఇటు గ్రీవెన్స్ నిర్వహిస్తారో ఆ గ్రీవెన్స్ లో భాగంగా ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎక్కువగా అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారు అంటూ కూడా వారి యొక్క సమస్యలను అయితే ఈ యొక్క ప్రజలు తీసుకురావడంతో దీనిపై అయితే ఇటు ప్రభుత్వం స్పందించి వెంటనే ఏసీబీ దాడులు అయితే కనుక నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రకాశం జిల్లాలో దాదాపు 3 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏదైతే ఇటు డబ్బులు తీసుకుంటా ఉండగా కూడా ఇటు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. అంతేకాకుండా ప్రతి కార్యాలయాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం, అదేవిధంగా ఈ రోజు ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరిని లోపలికి అనుమతించకుండా, లోపల ఉన్న వారిని ఎవరిని బయటికి పంపించకుండా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏదైతే ఇటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు కీలకమైనటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏవైతే ఎక్కువగా ఫిర్యాదులు అందాయో ఆ ఫిర్యాదుల్లో నేపథ్యంలోనే ఇటు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇటు మీడియేటర్ల వ్యవస్థ ఎవరైతే ఉంటారో వారిపై కూడా ఇప్పటికే నిఘా ఉంచినటువంటి పరిస్థితుల్లో అక్కడ సిసి పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక రికార్డులన్నీ పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అనధికారికంగా ఉన్నటువంటి డబ్బును సైతం కూడా లెక్క అడుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ యొక్క దాడుల అనంతరం కూడా ఎంత మేరకు ఈ యొక్క అవినీతి జరిగింది, అదేవిధంగా ఎవరెవరు పట్టుబడ్డారు అన్న దానిపై అయితే కనుక ఈ ఉన్నతాధికారి అయితే కనుక సమాచారం అయితే అందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారు ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పై నుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. ఇవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళు అకౌంట్ లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇక్కడే ఓపెన్ గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ స్టేట్ వైడ్ జరుగుతాం, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. నా పేరు బీర్.